హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ డే 3 ప్రోమో. సో మనకి నామినేషన్స్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి కదా. సో ఈ రోజు నామినేషన్స్లో అయితే ఇంకొక మెట్టు ఎక్కువనే పెరిగి రచ్చ అయితే ఇంకో రేంజ్లోనే జరిగింది. అండ్ ఇంకా సోనియాని చూస్తే మాత్రం సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, ఎవరు ఆ స్వీట్ అని చెప్పింది అసలు. సోనియా ఇచ్చి పడేస్తుంది, దోళ తీర్చేస్తుంది అనమాట. విష్ణుప్రియగా అనుకుంటా గట్టి పంచబడింది, నీకు చేత కాకపోతే మూసుకొని కూర్చో, పక్కకు వెళ్ళి ఆడుకొని అంటే డైరెక్ట్గా చెప్పేసింది అనమాట. సో ఎవరెవరికి పంచాయతీలు జరిగినాయంటే ఈ ప్రోమోలో మనకి సీత వర్సెస్ బెజవాడ బేబక్క. ఈ వంట పంచాయతీ నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా, ఒక క్లారిటీ అనేది లేకపోతే ఈ వంట పంచాయతీ బిగ్ బాస్ 100 days కూడా జరుగుద్ది. సో అంటే ఇప్పుడు కొంతమంది వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, కాబట్టి ఖచ్చితంగా వెజ్ ఎవరు తింటారు, నాన్ వెజ్ ఎవరు తింటారు వాళ్ళకి చేయాల్సి వస్తుంది. ఒకటే వంట ఇప్పుడు ఇంతకుముందేమో అందరికీ కలిపి ఒకటే వంట చేయాలని ఒకటి ఉంది, ఇప్పుడు నిన్ననేమో 2 వంటలు చేసిరు అనమాట. ఈ పంచాయతీకి ఒక క్లారిటీ అనేది తెచ్చుకోకపోతే మాత్రం రోజు తన్నుకుంటారు, కొట్టుకుని వస్తూనే ఉంటారు మీరు బిగ్ బాస్ హౌస్లో. సో ఆ క్లారిటీ అయితే తెచ్చుకోవాలి. ఆ పాయింట్ మీద అయితే సీత నామినేట్ చేసింది అనమాట బెజవాడ బేబక్కని. మొత్తం బెజవాడ బేబక్క మణికంఠ బాగా ఎక్కువ పడిపోతున్నాయి వాళ్ళిద్దరికి. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ వర్సెస్ సోనియా, వీళ్ళిద్దరికీ అయితే అంటే విష్ణుప్రియ ఎవరైతే ఉన్నారో సోనియాని నామినేట్ చేసినట్టయితే అర్థమవుతుంది. సో అంటే ఏదైతే పాయింట్ ఉందో మనకి యష్మి గౌడని చీఫ్గా చేసినప్పుడు సోనియా అయితే ఏవైతే ఇనిషియేట్ తీసుకుని అసలు మీరు ఎందుకు చేశారు, దేనికి చేశారు, రీజన్ కావాలి అంటే గ్రూపిజాలు చేస్తున్నారా, ఫేవరిజం చేస్తున్నారా, లేకపోతే మిగతా వాళ్ళని చేయకపోవడానికి రీజన్ ఏంటని తనైతే అడిగింది కదా. సో అప్పుడు విష్ణుప్రియ అక్కడ ఒక మాట అన్నది, నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నీ వే ఆఫ్ ఒపీనియన్లో నువ్వు మాట్లాడతావు కాబట్టి నువ్వు చెప్పింది అక్కడ జరగాలని రూల్ ఏం లేదు, వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిర్రు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏదనిపిస్తే అది చేస్తుంది. సో ఆ డిస్కషన్ మీదనే విష్ణుప్రియ అయితే నామినేట్ చేసింది అనుకుంటా. అప్పుడు సోనియా ఎవరైతే ఉన్నారో నీకు చేత కాకపోతే ఒక పాయింట్ మీద మాట్లాడడం నీకు రాకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోకపోతే సో నువ్వు కామ్గా ఉండు, మూసుకొని పక్కకెళ్ళి ఆడుకో అన్నట్టయితే మాట్లాడింది అనమాట. విష్ణుప్రియకి అయితే ఇచ్చి పడేసింది. మరి అండ్ ఎపిసోడ్లో చూద్దాం ఇంకెంత పెద్ద పంచాయతీ ఉందో. అండ్ దాని తర్వాత అబ్బాయి నవీన్ మణికంఠ. సో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ కూడా ఎట్లా అంటే ఆదిత్య ఓంది ఏదైతే ఉందో స్టార్టింగ్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఓటింగ్ చేశారు కదా, అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే నడిచిందన్నమాట ఇద్దరికి. అంటే మనోడు అంటే ఆదిత్యవం చాలాసార్లు వచ్చిండు, దానికి అపాలజీ చెప్పడానికి ట్రై చేసిండు, కన్విన్స్ చేసి మంచిగా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేసిండు. బట్ కాకపోతే మణికంఠ దాన్ని ఎంతసేపు ఉన్నా కూడా నెగిటివ్ వేలోనే తీసుకుండు, దాన్ని నెగిటివ్ వేలో తీసుకుని నన్ను పంపించడానికి ప్రయత్నించుంటే ఎవరైనా ఎవరికొరికి ఓటేయాలి కాబట్టి నీకు ఓటేసారు అంతే. గేమ్ లాగానే చూడాలి, దాన్ని బాగా గేమ్ని ఎక్కించుకుని నెగిటివ్గా చూసి దాన్ని ప్రతిసారి అట్లే ప్రొజెక్ట్ చేసి అట్లే మాట్లాడుతా అనడం కూడా కరెక్ట్ కాదు. ఆ పాయింట్ మీదనే అబ్బాయి నవీన్ అయితే నామినేట్ అయితే చేసింది. ఈ ఇద్దరు కన్వర్జేషన్ జరుగుతుంటే మన ఆదిత్యవం, ఈ అమ్మ మీ సాగు మీరు ఎవరో నాకు ఎందుకు ఆయన పంచాయతీ ఊరికి నా మీద పడతారు అన్నట్లు ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చిండనమాట. అండ్ చూద్దాం ఆదిత్యవం ఎవరిని నామినేట్ చేస్తాడో, ఎంత పంచాయతీ అయితే ఇప్పటివరకు ఓపెన్ అప్ కావాలి ఆదిత్యవం అతను కూడా. సో కొంచెం సీనియర్ పర్సన్ ఓపెన్ అప్ అయితే బాగుంటుందని నేను వెయిట్ చేస్తున్నా. సో ఈరోజు ఖచ్చితంగా నామినేట్ చేసేటప్పుడు ఓపెన్ అప్ అవుతాడు కాబట్టి ఏం జరుగుద్దో చూద్దాం. అండ్ దాని తర్వాత సీత వర్సెస్ ప్రేరణ. సో సీత వర్సెస్ ప్రేరణ విషయంలో కూడా అంటే ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నువ్వు రైజ్ అవ్వట్లేవు, అంటే కోపంగా ఉండట్లేవు, లేదా కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లా ఉంటున్నావు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది. సో అట్లా దాని గురించి అయితే డిస్కషన్ అయితే జరిగిందనమాట. సో టోటల్గా మాట్లాడాలంటే మాత్రం ఎపిసోడ్ రావాల్సిందే. మరి వాళ్ళిద్దరి మధ్యలో అంటే దానికి కౌంటర్గా నేను ఎలా ఉండాలి, నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, నా కోపం, నా ఎక్స్ప్రెషన్స్ ఇవి కూడా నువ్వే డిసైడ్ చేస్తావని తను కూడా కౌంటర్ అయితే ఇచ్చింది. అండ్ సీత కూడా అసలు కొంచెం స్ట్రాంగ్గానే ఉండడానికి అయితే ట్రై చేస్తుంది బెటర్గానే, బట్ కాకపోతే లాజిక్ లేకుండా మాట్లాడుతుందేమో కొన్ని చోట్ల అని నాకు అనిపించింది. సో దానికి మీరేమంటారు కింద కామెంట్ చేసండి. నెక్స్ట్ లెవెల్ మణికంఠది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ విష్ణుప్రియతో కాన్వర్సేషన్ మాత్రం అదిరిపోయింది అయ్యా. అంటే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నార్మల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు అంటే మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తాం, బట్ ఈయన అట్లా కాదంట. మింగిల్ అవ్వడానికి అంటే నువ్వు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్ ఏంటి అంటే దాన్ని అంత పర్టిక్యులర్గా తెలుసుకోవడానికి ట్రావెల్ అయ్యిందంట. అబ్బా ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయ్యి నాకైతే. అంటే ఇది నేను ఎక్కడ చూడలే ఈ రేంజ్లో. అంటే గేమ్లో ఇన్వాల్వ్ అవ్వాలి కానీ ప్రతిదీ కూడా గేమే అనుకొని ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇంకా ఇట్లనే ఉంటుంది అనమాట. సో అంటే మరి ఓవర్గా థింక్ చేస్తున్నాడేమో మణికంఠ బిగ్ బాస్ విషయంలో అని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మళ్ళీ భాష వర్సెస్ మణికంఠ. సో భాష కొన్ని విషయాలు కరెక్ట్గా చెప్తాడు. సో ప్రతిదీ కూడా నువ్వు అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి పాయింట్ని తీసుకొని దాన్ని ఇంకో వేళ కన్వర్ట్ చేసుకొని అంటే వాళ్ళు అక్కడ ఏదో మాట్లాడుకున్నా కూడా అది నా గురించే మాట్లాడుకుంటారని కొన్ని రాజకీయాలు చేసి దాన్ని అంటే
ఒక చిన్న పాయింట్ని ఒక పెద్ద లెవెల్లోకి తీసుకెళ్లే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నాం అన్నట్టుగా అయితే భాష మాట్లాడిన అంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే అట్లనే చేస్తుండే మణికంఠ. అండ్ ఇంకా దాని తర్వాత ఒక ఎమోషనల్ ఎపిసోడ్ అయితే వచ్చింది గట్టిగా. ఫాదర్ లేడు, మదర్ లేడు, ఇట్లా ఇబ్బంది పడ్డా. అఫ్కోర్స్ ఇబ్బంది పడకుండా ఎవరు ఉండొచ్చు, అందరూ ఇబ్బంది పడ్డారు. నువ్వు ఇబ్బంది పడ్డావు, ఆ విషయం ఆల్రెడీ మాకు ఏవీలో చూపించారు, మాకు అర్థమైంది. అండ్ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చెప్పినావు. బట్ ఊరికే పదే పదే అదే విషయాన్ని ప్రొజెక్ట్ చేయడం కూడా మంచిది కదా. అంటే దానివల్ల ఏమైందంటే నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టు అనిపిస్తుంది తప్పితే ఆ గేమ్లో స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనిపించదు. సో బెటర్ టు అది అవాయిడ్ చేస్తే మంచిది. సో అది అవాయిడ్ చేసి సో నీ వీక్నెస్ అవసరం లేదు. నీ వీక్నెస్ నువ్వు ఎంత తక్కువ చూపించి నీ స్ట్రెంత్ ఎంత ఎక్కువ చూపిస్తేనే నీకు అంత మంచిది. సో ఆ ఎమోషనల్ ఎపిసోడ్ కొంచెం అందరూ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. సో ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎపిసోడ్ మాత్రం ఇంకా అదే రేంజ్లో అదిరిపోద్ది. అండ్ నేను ఎక్కువ ఎదురు చూసేది ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ సీత వర్సెస్ సోనియా ఒకటి అవ్వాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో రచ్చ ఎట్లా ఉంటుందో చూడాలి. అండ్ ఆదిత్య ఓం గారు కొంచెం ఫైర్ అయితే ఎలా ఉంటుంది. అండ్ మణికంఠ సోనియా వీళ్ళిద్దరి మధ్య కూడా పంచాయతీ జరగాలి. సో అప్పుడే ఉంటుంది. అండ్ నామినేషన్స్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ముగ్గురు సేవ్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వీక్ చూద్దాం. సో వాళ్ళు ఎంత గట్టిగా డిఫెండ్ చేసుకుంటారో, ఏం చేస్తారనేది. సో ఓవరాల్గా ప్రోమో ఎలా అనిపించింది, సో ప్రోమోలో ఉన్న డీటెయిల్స్ మీకు ఎలా అనిపించినాయి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.